మద్యం తెచ్చిన దరిద్రమో ఏంటో క్రాస్ చెక్ చేసుకోవాలి. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్వగ్రామమైన నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం యనకండ్లలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని దళిత వర్గానికి చెందిన వృద్ధురాలు 65 ఏళ్ల మహిళ ఈ నెల 15 పశువుల కోసం గడ్డి మోపు ఎత్తుకుని పొలం నుంచి ఇంటికి వస్తుంటే అదే గ్రామానికి చెందినటువంటి 24 ఏళ్ల దాట్ల అమర్నాథ్, అంటే వాళ్ళ మా అమ్మ వయసు, వెనక వైపు నుంచి వచ్చి ఆమె నెత్తిన ఉన్న గడ్డి మోపుని కిందకి నెట్టేశాడు. ఆ పై నోరు మూసి అత్యాచార యత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో వృద్ధురాలి ఛాతీ శరీరం మీద గాయాలయ్యి ఆమె గట్టిగా కేకలు వేయడంతో అటుగా వెళ్తున్నట్టు మధ్యలో ఇటు గట్టిగా అరవడంతో అమర్నాథ్ వృద్ధురాలి మీద దాడి చేసి పరారయ్యాడు. ఈ ఘటన ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పలేక వృద్ధురాలు తీవ్ర మనోవేదనకు గురైంది. అవమాన భారంతో వారం పాటు మానసిక బాధను అనుభవిస్తూ అన్నపానీయాలు మానేసింది. దీంతో అస్వస్థతకు గురై ఈ నెల 22న మృతి చెందింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు బనగానపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళనకు దిగారు. అమర్నాథ్ గతంలో కూడా గ్రామంలో కొంతమంది మహిళల మీద అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనలోనే ఈ క్రమంలో ఆ యువకుడికి గ్రామస్తులు దేహశుద్ధి చేసినట్టు తెలుస్తోంది. వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి సొంత ఊరు కావడంతో పోలీసులు కేసు విషయంలో పెద్దగా స్పందించలేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అమర్నాథ్పై అత్యాచారం, ఎస్సీ/ఎస్టీ కేసుతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఖచ్చితంగా ముందెట్టంటోని కాళ్ళు ఎరగదని పబ్లిక్ అందరు ఎదురుకుని ఇప్పుడు వాళ్ళని వీళ్ళని రాజకీయాలతో తీసుకొచ్చి నడిపిస్తున్నారు కదా. నిజంగా ఎట్లాంటి దరిద్రులు కాల్చి చంపినా తప్పులేదు.